నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాతీయ రహదారి నిర్మాణంలో అరుదైన ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్. రానున్న రోజుల్లో కొండపల్లి రైల్వే స్టేషన్గా అభివృద్ధి చెందుతుందన్న ఎంపీ కేశినేని శివనాథ్. కోడి పందాలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలుంటాయన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. ఓ చిన్నారి ప్రాణాన్ని మనందరం కలిసి కాపాడదామని పిలుపునిచ్చిన జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్. సంక్రాంతి పండుగ వేళ సొంతలకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ తీపి కబురు అందించింది. గతంలో మాదిరిగా కాకుండా ఈ ఏడాది సంక్రాంతికి ప్రత్యేక బస్సులు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ ఛార్జీలు, అదనపు భారం లేదు. సాధారణ పండుగ సమయాల్లో నడిపే ప్రత్యేక బస్సుల్లో 1.5 రెట్లు లేదా అంతకంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం ఆనవాయితీగా ఉండేది. కానీ ఈసారి ప్రయాణికులపై భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచిత ప్రయాణం, స్త్రీ శక్తి పథకం కింద మహిళలు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పండుగ ప్రత్యేక బస్సుల్లో కూడా యథావిధిగా కొనసాగుతుంది. దీనివల్ల ఈసారి రద్దీ భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ అరుదైన ఘనత సాధించింది. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ NH 544G నిర్మాణంలో 2 గిన్నీస్ వరల్డ్ రికార్డులు నమోదైనట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. భారత జాతీయ రహదారుల సంస్థ NHAI పర్యవేక్షణలో రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ అద్భుతాన్ని క్రియేట్ చేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా 28.95 లైన్ కిలోమీటర్ల రోడ్డు నిర్మించి చరిత్ర సృష్టించింది. అలాగే అదే సమయంలోనూ మరో రికార్డును కూడా క్రియేట్ చేసింది. 10,675 మెట్రిక్ టన్నుల బిటమినస్ కాంక్రీట్ను నిరంతరాయంగా వేసి మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇది భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని సీఎం చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో ప్రపంచ స్థాయి రహదారుల మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది రికార్డులే నిదర్శనమని కొనియాడారు. కఠినమైన NHAI నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఇంజనీర్లు, కార్మికులు, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేయడం వల్ల ఇది సాధ్యమైందని ప్రశంసించారు ఏపీ సీఎం చంద్రబాబు. కొండపల్లి విజయవాడ రైల్వే ట్రాక్ వెంట డ్రైన్ల సమస్యను రైల్వే అధికారులతో వివరించి ఎంపీ కేశినేని శివనాథ్. రైల్వే అధికారులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్కు గొల్లపూడిలోని బల్బ్ లైన్ల స్టేషన్ ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్గా ఉపయోగపడుతుందన్నారు. బల్బ్ లైన్ స్టేషన్లో 3 రైల్వే ట్రాక్స్ మధ్య రైల్వే స్టేషన్ ఏర్పాటుకు 150 ఎకరాల స్థలాన్ని కేటాయించడం పరిశీలన జరుగుతుందన్నారు. కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిరంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి కృషి చేస్తామన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కూడా కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి అంశంపై మాట్లాడడం జరిగిందన్నారు. అమృత్ భారత్ 2.0 కింద కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవితో చర్చలు జరిగాయని చెప్పారు. కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 10 కోట్లతో ప్రతిపాదన పంపిన రైల్వే అధికారులు రాబోయే కాలంలో కొండపల్లి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతాయన్నారు. అమరావతికి కూడా ఉపయోగపడే విధంగా కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతుందన్నారు.
ఇవాళ కేంద్ర మంత్రి రైల్వే మంత్రి గారిని అశ్విన్ వైష్ణవ్ గారిని కలిసి కొండపల్లి రైల్వే స్టేషన్, కొండపల్లి రైల్వే డ్రైనేజ్, అంతేకాకుండా గొల్లపూడి బల్బ్ స్టేషన్ గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గొల్లపూడి బల్బ్ స్టేషన్ విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్కి సబ్సిడరీ రైల్వే స్టేషన్గా పనికొస్తుంది. సుమారు 150 ఎకరాలు 3 రైల్వే ట్రాకుల మధ్యలో ఉంది. దాన్ని పరిశీలించమని కోరటం జరిగింది. వీటికి తోడు గత సంవత్సర కాలం నుంచి నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కానీ, గాంధీ గారు కానీ, లేకపోతే బాలా గారు కానీ, లేక చిట్టుబాబు గారు కానీ, సీతారాం గారు కానీ, నిరంతరం మన కొండపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడూ బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్, దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అడుగుతున్నాం. మనం కూడా పార్లమెంటు సమావేశాల సమయంలో కూడా దీని గురించి నేను పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ప్లాట్ఫామ్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మహిళలు ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మంచినీటి సౌకర్యం లేదు, టాయిలెట్స్ లేవు. ఇవన్నిటినీ అభివృద్ధి చేస్తా అమృత్ 2 స్కీమ్ కింద అమృత్ భారత్ 2వ దీంట్లో కొండపల్లి రైల్వే స్టేషన్ పెట్టడానికి మంత్రివర్యులు అంగీకరించారు. దానికి తోడు కొండపల్లి నుంచి ఇవాళ విజయవాడ వరకు వెళ్ళే డ్రైనేజీ 2 పక్కల డ్రైన్లు పుడిగిపోతున్నాయి. ముఖ్యంగా కొండపల్లి ఎస్టీ కాలనీలో అయితే ఎస్టీ కాలనీలో అయితే చాలా దారుణమైన పరిస్థితులు. వర్షం వచ్చిందంటే ఇల్లు కూడా మునిగిపోయే పరిస్థితి. వాటిని అన్నింటినీ పరిశీలించమని డిఆర్ఎం గారిని, అధికారిని కోరగానే వారు సంతోషంగా యాక్సెప్ట్ చేసి దగ్గరకు వచ్చి మేము పరిశీలిస్తామని చెప్పి ఇవాళ సమయం తీసుకుని వచ్చి వీటిని పరిశీలిస్తున్న అధికారులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్యంగా కొండపల్లిలో రైల్వే స్టేషన్, డ్రైనేజీ, ఇక్కడి నుంచి మనం చూస్తే గొల్లపూడి మధ్యలో 4 ఆర్ఓబీలు ఉన్నాయి. ఎస్సీ నెంబర్ 147, 148 అయితే ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి. ఇది ఎల్సీ నెంబర్ 140, ఇది ఆర్యూబీకి కూడా శాంక్షన్ అయింది. ఎల్సీ నెంబర్ 150 గొల్లపూడిలో ఉన్న చోట కూడా ఆర్ఓబీ 2 లైన్ అయింది. దాన్ని కూడా 4 లైన్ చేయమని అడుగుతున్నాం. వీటన్నిటిని పరిష్కరించే విధంగా వాళ్ళు నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, రైల్వే అధికారులు కానీ, కూటమి నాయకత్వం కానీ ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలించిన పిమ్మట అధికారులు వెంటనే సత్వరమే పరిష్కరిస్తామన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో కొండపల్లి వాసుల యొక్క చిరకాల వంచ బ్రిటిషర్స్ కాలం నుంచి ప్రారంభించిన ఈ కొండపల్లి రైల్వే స్టేషన్లో మరిన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు, ప్యాసింజర్లను అడుగుతున్నారు, ప్యాసింజర్ కాదు, మరిన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగి కొండపల్లి రైల్వే స్టేషన్ అమరావతికి అతి దగ్గరగా, కోర్ క్యాపిటల్ ఆఫ్ అమరావతికి అతి దగ్గరగా ఉన్న స్టేషన్. అంతేకాకుండా ఇక్కడికి ఐకానిక్ బ్రిడ్జ్ కూడా రాబోతుంది. ఈ స్టేషన్ అమరావతికి కూడా ఉపయోగపడే విధంగా అమరావతి రైల్వే స్టేషన్ కూడా ప్రారంభం అయ్యే లోపల దానికి సప్లిమెంటరీ స్టేషన్ కింద కొండపల్లి కూడా ఉపయోగపడే రకంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి, అట్లాగే కొండపల్లిలో ఎస్టీ కాలనీ దగ్గర ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ నుంచి కింద నుంచి డ్రైనేజ్ వెళ్ళక ప్రతి వర్షాకాలంలో ఎస్టీ కాలనీ వాసులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైల్వే అధికారులకి అవన్నీ చూపించడం, అట్లాగే కొండపల్లి రైల్వే స్టేషన్ని కొత్త అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద మార్చేదానికోసం ప్రతిపాదనలు పంపించున్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు. దాని అంతటికి ఇన్స్పెక్షన్ పైనుంచి రిపోర్ట్ వాళ్ళందరూ డీటెయిల్స్. జగ్గైపేటపట్నం ఆర్టీసీ కాలనీకి చెందిన ఆర్టీసీ కండక్టర్ బొడ్డు పరమేశ్వరరావు గారి కుమారుడు బొడ్డు దీపక్ గత 3 సంవత్సరాలుగా క్యాన్సర్ అనే భయంకర వ్యాధితో పోరాడుతున్నాడు. 2022 సంవత్సరం నుంచి ఒక సాధారణ కుటుంబానికి చెందిన ఈ చిన్నారి జీవితం ఆసుపత్రుల గదుల మధ్య నలిగిపోతుంది. తల్లిదండ్రులు కలలు, ఆశయాలు, ఆనందం అన్నీ ఒక్కసారిగా చికిత్సల ఖర్చు భారం కింద కూలిపోయాయి. మణిపాల్ హాస్పిటల్లో ఇప్పటి వరకు జరిగిన వైద్య చికిత్సలు సుమారు 10 లక్షల ఖర్చు అయింది. 2 సార్లు కీమియోథెరపీ చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాకపోవడంతో వైద్యులు చివరిగా బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ తప్పనిసరి అని సూచించారు. కానీ ఆ చికిత్సకు అవసరమైన ఖర్చు విని తండ్రి గుండె బద్దలైంది. బోన్ మారో మార్పిడికి దాదాపు 50 లక్షలు అవసరమని వైద్యులు తెలియజేయడంతో రోజువారీ జీవనం సాగించే ఆర్టీసీ కండక్టర్ అయిన బొడ్డు పరమేశ్వరరావు ఆర్థికంగా పూర్తిగా కుదేలైన పరిస్థితి చేరుకున్నారు. తన కుమారుడిని బ్రతికించుకోవాలనే ఆర్తితో ఏ దారి తోచని పరిస్థితిలో చివరకు ఆయన శ్రీరామ్ రాజగోపాల్ జగ్గైపేట శాసనసభ్యులను ఆశ్రయించారు. ఈ విషాదకర పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే మానవతా దృక్పథంతో స్పందించి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి, సత్యకుమారి యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. బొడ్డు దీపక్కు ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఒక తండ్రి కన్నీళ్లను తుడిచే అవకాశం ఇది, ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇది. ఇది మనందరి ముందున్న మానవీయత బాధ్యత అని జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పిలుపునిచ్చారు.
మా బాబాయ్ కూడా ఇల్లు అన్ని అమ్ముకొని పెట్టిండు 10 లక్షలు. బళ్ళారి రామ కళా సమితి అధ్యక్షులు బొబ్బిలపాటి సాయి గారు ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర సరస్వత సేవా పురస్కారం అందుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారి కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ బొబ్బిలపాటి సాయి గారిని శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాషా సాహిత్యం కళారంగాల అభివృద్ధి బొబ్బిలపాటి సాయి గారు అభినందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆమె కొనియాడారు. ఇటువంటి పురస్కారాలు మరెన్నో అందుకుని సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కళాభిమానులు పాల్గొని బొబ్బిలపాటి సాయి గారిని అభినందనలు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని, చట్టాలపై గ్రామాలు మొదలు జిల్లా స్థాయి వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన కలెక్టర్ శ్రీ ఏవిఎస్ రెడ్డి హాల్లో జిల్లా జంతు సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ గౌరవ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీల ప్రజాప్రతినిధులు భాగస్వామ్యమై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ సభలు నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించాలని, వీఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ సారథ్యంలోని కమిటీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎక్కడా కోడి పందాలు జరగకుండా చూడాలన్నారు. కోడి పందాలు నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 10, జంతు హింస నివారణ చట్టం 1960లోని సెక్షన్ 34 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. జంతు సంక్షేమ సంఘాల సలహాలు, సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. ఇదే విధంగా ఈ నెల 14 నుంచి 31 వరకు జంతు సంక్షేమ వక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా జంతు సంక్షేమ సంస్థలు, జంతు సంక్షేమ సంఘాల పాటు రెవెన్యూ, విద్యా, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. టికెట్ల రూపంలో ప్రజల వద్ద నుండి 28 కోట్ల రూపాయలు జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి కట్టకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్ నాయకుడు ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన జీఎస్టీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారులపై తనిఖీల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆరెంజ్ ప్యాసింజర్ ట్రావెల్స్ పోర్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసిన డీఐజీ అధికారులు. మరోసారి ప్రైవేట్ బస్సుకు ఘోర అగ్ని ప్రమాదం తప్పింది. పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా కొవ్వూరు ఫ్లైఓవర్పై దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపేయడంతో సురక్షితంగా బయటపడ్డ 6 ప్రయాణికులు, 4 సిబ్బంది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ రహదారి నిర్మాణంలో అరుదైన ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్. రానున్న రోజుల్లో కొండపల్లి రైల్వే స్టేషన్గా అభివృద్ధి చెందుతుందన్న ఎంపీ కేశినేని శివనాథ్. కోడి పందాలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలుంటాయన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఓ చిన్నారి ప్రాణాన్ని మనందరం కలిసి కాపాడుదామని పిలుపునిచ్చిన జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్.